విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇదే నేపథ్యంలో డిఎంకే మరియు ఐఎన్సి పార్టీల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. డిఎంకే నేతలు కాంగ్రెస్ పార్టీని మిత్రద్రోహి అని విమర్శిస్తూ వాళ్లతో కలిసి కూర్చోవాలన్నాగని మాకు ఆసక్తి లేదని స్పీకర్కు లేఖ ఇచ్చినట్టు సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందనే మనం తెలుసుకోవాలి. అసలు ఎవరిని మోసం చేస్తున్నారు అనే అంశంపై పెద్ద ఎత్తుగా చర్చ జరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఇదే సమయంలో దశాబ్దాల క్రితం జరిగిన రాజకీయ మైత్రి మార్పుల కథలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీలు ఎన్నోసార్లు తమ మిత్రపక్షాలను మార్చుకుంటూ వచ్చాయి. అధికార రాజకీయాల కోసం చేసిన ఆ మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో అనేక సమస్యలకి కారణం అయ్యాయనే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత డిఎంకే మరియు కాంగ్రెస్ మధ్య విభేదాలు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ కూటమిలో ఏర్పడుతున్న దూరం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సూక్ష్మంగా చూస్తే తమిళ రాజకీయాల్లో మరో భారీ మార్పు కనిపిస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఎడమపక్ష పార్టీలు జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని వివికే పార్టీకి మద్దతు ప్రకటించాయి. ఎడమపక్షాల మద్దతు లేఖను కూడా విజయ్ స్వీకరించినట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లెక్కర్ను కలిశారు. దీంతో విజయ్కు మొత్తం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్టు అయ్యింది. ఇంకా మ్యాజిక్ ఫిగర్ అయిన 118 చేరుకోవడానికి ఇంకా 2 స్థానాలు మాత్రమే అవసరం. ఇదే సమయంలో విసికే కూడా సరైన పరిస్థితులు వస్తే మద్దతు ఇవ్వొచ్చని సంకేతాలు ఇస్తుంది. కానీ ఈ విజయ్ మరియు విసికే నాయకత్వం మధ్య చిన్న స్థాయి అసంతృప్తి ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం 2 ఎమ్మెల్యేలున్న విసికేకు విజయ్ వాట్సాప్ ద్వారా మద్దతు కోరుతూ లేఖ పంపించారని వార్తలు వచ్చాయి. ఇది వారి ఈగోను తాకినట్టు అనిపిస్తుంది. అందుకే ప్రస్తుతం విసికే కొంత రాజకీయంగా విజయ్ను ఆటాడిస్తుందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, అయితే ఇది పెద్ద సమస్య ఏమీ కాదు. విజయ్ దళపతి స్వయంగా విసికే నాయకులతో మాట్లాడి అపార్థాలను తొలగిస్తే, విశ్వాసం కలిగిస్తే మద్దతు రావడం కష్టం పనేమీ కాదు. ఆ 2 ఎమ్మెల్యేల మద్దతు కూడా లభిస్తే 118 మ్యాజిక్ నెంబర్కు విజయ్ చేరుకోగలరు. ఇలా జరిగితే గవర్నర్ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆహ్వానించే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత ప్రమాణ స్వీకారం వేడుకలు కూడా జరగవచ్చు. ఇదే సమయంలో దాదాపు 59 సంవత్సరాలుగా కొనసాగుతున్న డిఎంకే అన్నా డిఎంకే ఆధిపత్య రాజకీయాలకు పెద్ద బ్రేక్ పడినట్టయితే అవుతుంది. ఇలా జరిగితే తమిళనాడులో కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రిగా యుగం ప్రారంభమవుతుంది. అలానే ఎంజి రామచంద్రన్ మరియు ఎన్టీ రామారావు తర్వాత పార్టీ స్థాపించి మొదటి ఎన్నికల ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న నటుడిగా విజయ్ చరిత్ర సృష్టిస్తాడు అని అనుకోవచ్చు. మన భారతదేశంలో ఈ తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, విజయ్ సీఎం అయితే తమిళనాడు అభివృద్ధి ఎలా ఉంటుందో కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక విషయంతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.